అందరికీ నమస్కారం. 2025 మార్చి నెలలో కన్యా రాశి, ఈ రాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే, అన్ని రంగాలుగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. మనకు ముఖ్యంగా కావాల్సిందేంటి, ప్రస్తుత ఆధునిక కాలంలో మనశ్శాంతి కావాలి. అది ఈ రాశి వారికి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఎంత అశాంతిగా ఉన్నా కానీ ఈ మార్చి నెలలో మాత్రం వీరు ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, ప్రశాంతమైన ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మనశ్శాంతి బాగుంటుంది. ఇక ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా చక్కటి ఆరోగ్యాన్ని చిన్న జలుబులు, దగ్గులు ఇటువంటివి పక్కకు పెడితే అది అనారోగ్యం కిందనే చెప్తాం, కానీ అవి చాలా చిన్నవి. పెద్ద పెద్ద విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ రాశివారు అకాల భోజనము, సరైన సమయానికి భోజనము చెయ్యరు. మరి మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, మరి టైంకి ఎందుకు భోజనం చేయమంటే, మీరు ఎంచుకున్న వృత్తులను బట్టి, ఆ యొక్క పనులలో టెన్షన్ను బట్టి మీరు సమయానికి ఇప్పుడు కాదులే, ఈ కొద్దిగా అయిపోగానే తిందాం, ఈ కొద్దిగా అయిపోగానే వెళ్దాం అని మీ ముందుకి కంచం వచ్చినా సరే, అన్నీ వడ్డించి మీ ముందుకు కంచం తీసుకొచ్చి పెట్టినా, ఒక 5 నిమిషాలు ఆగు, ఈ కొద్దిగా మాట్లాడుతుందానిలే అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టి, ఆ సమయాన్ని దాటేయించుకొని, అంటే ఏ సమయానికి భోజనం చేయాలో ఆ సమయానికి చేయకుండా వెళ్తారు. తద్వారా ఆకలి బాధ కొంత తెలుస్తుంటుంది మీకు. అదొక్కటి తప్ప అన్ని రంగాలుగా బాగుంటుంది. ఆరోగ్యము బాగుంటుంది, మనశ్శాంతి బాగుంటుంది. శరీరం కాస్త శ్రమ పెడుతూ ఉంటారు. శరీరాన్ని మీకు తెలిసే కావాలనే పెడతారు. ఈ రాశివారి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, శరీరాన్ని బాగా బొంగ పెడతారు. శరీరం ఎంత బాగా శ్రమ పడితే అంత మంచిది అన్న కాన్సెప్ట్లో మీరు వెళ్ళిపోతారు. ఇది ఈ రాశి వారికి వండర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత శ్రమ పెడితే శరీరం మనకు అంత అనుకూలంగా ఉండి, మన శ్రమకు తగ్గట్టు కూడా ఆర్థికంగా బాగుంటాము. కాబట్టి ఈ రాశి వారికి శరీరాన్ని కావాలని శ్రమ పెట్టడం అనేది ఒక లాభదాయకంగానే చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు పెద్దల యొక్క మన్ననలు బాగా పొందుతూ ఉంటారు. అంటే పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ, అవి పాటిస్తూ, వాడు నేను చెప్పినట్టు విన్నాడు, మంచి వాళ్ళు అని చెప్పేసి, ఇటు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే వారు పెద్దవాళ్ళ మన్ననలు పొందుతూ ఉంటారు. రాజకీయ పరంగా కూడాను మన్ననలు పొందుతూ ఉంటారు. సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా ఈ నెలలో తీర్చుకుంటూ ఉంటారు ఈ రాశివారు. ప్రతి సమస్య కూడాను తీరటానికి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇక ఈ రాశివారు సోదర సోదరీమణులతో, అంటే అన్నదమ్ములతోటి, అక్కా చెల్లెళ్ళతోటి మెలుగుతూ ఉంటారు. వారితో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాస్త విరోధాలని పక్కకు పెట్టి మీ ప్రయత్నంగా మీరు వెళ్ళి మాట్లాడటం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఇది కూడా కాస్త ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే, వ్యవసాయ రంగంలో వీరికి అనుకూలంగానే ఉంటుంది. మీరు అనుకున్న పంట అనుకున్నట్లుగా ఉండడము, సకాలమైనటువంటి సమయానికి ధనం రావడము, ఆ ధనాన్ని కూడా శుభకార్యాలకు ఖర్చు పెట్టడము, కొంత దాచిపెట్టుకోవడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యవసాయం పట్ల వీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని చెప్పేసి ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇకపోతే విద్యారంగం వారు చక్కటి అనుకూలమైనటువంటి చదువుకుంటూ ఉంటారు. మీరు చదివిన ప్రతి చదువు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే పరీక్షాకాలం కూడా వస్తూ ఉంది కదా మరి మార్చిలో. ఆ పరీక్షాకాలంలో కూడా మీరు చక్కగా శ్రమ పడుతూ చదువుతూ ఉంటారు. మీకు మీరుగానే చదవాలి అనే బుద్ధి మీకు పుట్టడము, తద్వారా ఎక్కువగా కష్టపడి చదవటము, తద్వారా మంచి మార్కులు తెచ్చుకోవడము, ఈ విధంగా అయినటువంటి రీతి ఈ రాశి వారికి ఈ నెలలో మార్చి నెల మొత్తం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి మీరు విద్యార్థులు ముఖ్యంగా చదువు మీద దృష్టి పెట్టి, అంటే అన్ని రకాల కోణాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, కానీ చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. కొన్ని ఆకర్షించేవి కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. దాన్ని కాస్త పక్కకు పెట్టి ఈ చదువు ఏదైతే ఉందో దీని మీద దృష్టి పెట్టండి. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే
తప్పకుండా ఉంటుంది. మీరు కావాలనే చదువు మీద దృష్టి పెడుతూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటయ్యా అంటే, మీకు ఎలాగో చదువు మీద దృష్టి ఉంది కదా! దాన్ని పెంపొందించుకోమని చెప్తున్నాను. అలా పెంపొందించుకున్నట్లయితే మీకు 10 మార్కులు వచ్చే దగ్గర 15, 20 మార్కులు రావడం. ఇలా మార్కు శాతం పెరిగి మీ యొక్క చదువులో ఉత్తీర్ణత పెరిగి మీ తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ మన్ననలు కూడా మీరు పొంది, ఆ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తూ ఉంటుంది. భగవత్ ఆశీర్వచనం మీకు లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సరస్వతీదేవి ఆశీర్వచనం లభిస్తూ ఉంటుంది. దీని మీద శ్రద్ధ గనక పెట్టినట్లయితే, చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే సరస్వతీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి విద్యార్థులు ఆ విధంగా చేయండి. రాజకీయ నాయకులు కూడా మీ యొక్క పై ఉన్నటువంటి వారి మన్ననలను పొందుతూ ఉంటారు. మీరు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది పడరు. మీకు చక్కగా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కొత్తగా రాజకీయ రంగంలో వచ్చేవారికి కూడా ప్రోత్సాహం ఉంటుంది. చక్కటి ప్రోత్సాహాన్ని మీ పై అధికారులు మీకు ఇచ్చి వెన్ను తట్టి మీకు అండగా ఉంటారు. నేనున్నాను, ఏం కాదులే అన్న రీతిలో రాజకీయ రంగంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి రాజకీయ రంగం వారు కూడా ఎక్కడా కూడా టెన్షన్ పడవలసిన పని లేదు. కాకపోతే జనానికి చేరువుగా ఉండడం అత్యంత శ్రేయస్కరం. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సరుకు అనుకున్న సమయానికి అమ్ముతారు. చక్కటి లాభం వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబంలో సత్సంతానం లేనటువంటి వారికి చక్కటి సంతానం కలిగే ఆస్కారం కనపడుతూ ఉంది. చక్కటి సంతానం కూడా కలుగుతూ ఉంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను చక్కగా మీరు కొన్నటువంటి ఏ భూమి అయితే ఉందో దాన్ని చక్కగా అమ్మి, తద్వారా మీకు మంచి ప్లేస్ నాకు అమ్మాడు ఆయన అని చెప్పేసి, అటు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ప్లేస్ని నాకు ఇచ్చారు, చక్కటి రీజనబుల్ రేట్కి ఇచ్చారు అనే పేరు మీకు కలిగి, తద్వారా మీకు ఇంకో 2-3 ఆదాయం కూడా ఇంకో కొద్దిగా ఎక్కువ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఏది ఉన్నా సరే ఈ రాశి వారు అన్ని రకాలుగా బాగుంటారు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా బాగుంటారు. సకాల భోజనం ఒక్కటే చేయరు. కాబట్టి అదొక్కటి మీరు చూసుకోండి. మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ భగవంతుడి మీద భారం వేస్తూ ఉండండి. చక్కగా ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటిది ఏది ఉంటే అది ప్రదక్షిణ నమస్కారాలు, దర్శనము, ప్రదక్షిణ నమస్కారాలు, అభిషేకాలు, అర్చనలు, ఉపవాసాలు ఏదైతే అది ఆ ఇష్టదైవానికి కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇష్టదైవం యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి మీరు చక్కగా ఉండడానికి దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు ఆ యొక్క ఇష్టదైవాన్ని నమ్ముతూ హాయిగా ఉండి ఈ మార్చి నెల మొత్తం కూడాను వారికి ఉన్నదానికంటే ఆ ఇష్టదైవం అనుగ్రహం వల్ల ఇంకా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.